చరిత్ర పాఠాలు, రాజనీతి శాస్త్రం బోధించడం వేరు. ప్రాక్టికల్గా ప్రజాక్షేత్రంలో మీరు అడుగుపెట్టారు. థియరీకి ప్రాక్టికల్కి తేడా ఏం గమనించారు? వాస్తవానికి ఒక సమాజాన్ని పుస్తకాల్లో చదవటం వేరు, ప్రజలతో కలిసి పనిచేసేటప్పుడు ఎదురయ్యే అనుభవాలు వేరు. నాకున్న అనుభవంతో నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం పత్రికలు చదవటం ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా సమాజంలో ఒక వర్గాన్ని గురించో, ఒక ప్రాంతాన్ని గురించో, లేదా సమాజాన్ని గురించి సమగ్రంగా అర్థం కాదు. అర్థం కావాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అని అర్థమైంది. అమరావతి ప్రజా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 4 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాల పార్టీలో టికెట్ సంపాదించారు. ఇది సాధారణ విజయమా, అసాధారణ విజయమా? వాస్తవానికి అమరావతి ఉద్యమంలో నా పాత్ర, నా ప్రస్థానం అనేది రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది గుర్తించి, గౌరవించి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, చట్టసభల్లో ఉండాలి అని బలంగా కోరుకోవటం నేను గమనించిన తర్వాత నేను కూడా రాజకీయాల మీద, క్రియాశీల రాజకీయాల మీద దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు తిరువూరు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో ఉండటం జరిగింది. పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉండాలి లేదా ధనరాశులు ఉండాలి. ఇవేమీ లేని కొలికిపూడి ఈ స్థాయికి రావటానికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు తిరువూరు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రావటంలో 3 పాత్ర ఉందండి. 1, నన్ను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు గారు. 2, నాకు అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారు. 3, నాకు అండగా నిలబడ్డ కేశినేని శివనాథ్ చిన్ని గారు. వీళ్ళు 3 నా రాజకీయ జీవిత పునాదికి పూర్తి స్థాయిలో సహకరించారు. తిరువూరు నియోజకవర్గం ఒక విలక్షణమైన పౌర సమాజం. ఆంధ్ర, తెలంగాణ మిక్స్డ్ సంస్కృతి. ఇక్కడ ప్రజల ఆకాంక్షలు ఏంటో అర్థం చేసుకున్నారా? తిరువూరు పౌర సమాజం ఒక అద్భుతమైన సమాజం అండి. మీకు కేవలం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతం అనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక సామాజిక భిన్నత్వం, దళితులు, మైనారిటీలు, బీసీలు, కాపులు, వైశ్యులు, వెలమ, కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్, ఇలా మన భారతీయ సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం ఉన్న ఒక విలక్షణమైన, అద్భుతమైన ప్రాంతం తిరువూరు.